బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం పూర్తయినప్పటికీ సమస్యల పరిష్కార విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పూర్తి స్థాయి పరిష్కారం లభించడంలో అధికారులు చిన్నచూపు చూస్తున్నారని పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా సభవరంలో మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ఆయన హాజరై గత వారంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, దరఖాస్తులకు సంబంధించి ఎంతవరకు పరిష్కరించారో తహసీల్దార్ చిన్నికృష్ణ, ఎంపీడీఓ పద్మజలను, సిఐ రామచంద్రరావును కలిసి అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సందర్భంగా అధికారులకు కొంత సమయం కావాలని అడగ్గా అధికారులపై గండి బాబ్జీ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తమ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో తమ కార్యకర్తలకు న్యాయం జరగలేదని, ఇది చాలా బాధాకరమైన విషయంగా స్పష్టం చేశారు. అధికారులు కూటమి ప్రభుత్వంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు, కార్యకర్తలకు సమానమైన న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో సభవరం మండల పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు, ఎంపీటీసీ గొర్రెల కృష్ణ చైతన్య, బలిరెడ్డి అప్పారావు, బోండా కళ్యాణ్ రాజ్, పడాల శ్రీనివాసరావు, ఎల్లాజీ, కడవ రామనాయుడు, బండారాజు, సభవరపు కుమార్, గొడ్డిపాటి సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరంన్నర కాలం అవుతుంది. మరి ఇక్కడ ఉమ్మడి నాయకులు కలిసి పనిచేయాలి. కానీ మరి దురదృష్టం ఏమిటంటే మేజర్ షేర్ ఉన్న పార్టీ చాలా కష్టాలు అనిపిస్తుంది, కార్యకర్తలు కష్టాలు అనిపిస్తున్నారు. ఇది ఓపెన్గానే మీతో చెప్తున్నాను, నన్ను ఏం చేసుకున్నా పర్వాలేదు. కానీ కార్యకర్తలు వచ్చిన ఒక పనికి 10 సార్లు తిరిగితే ఇక మనం గవర్నమెంట్లో ఉన్నామా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామన్న అనుమానం కూడా కలుగుతుంది దీనికి. సో అదే ఆఫీసర్స్కి ఇవాళ MRO గారికి, MDO గారికి రిక్వెస్ట్ ఇచ్చాం. ఏమిటి లాస్ట్ వీక్ కొన్ని అప్లికేషన్స్ ఇచ్చాము. అవి ఎంతవరకు వచ్చాయంటే కొన్ని వెళ్ళి పరిశీలించి దాని మీద యాక్షన్ తీసుకోవాలంటే ఇంకొక వారం మాకు టైం పడుతుంది. డెఫినెట్గా వాటి మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఒక 4-5 అప్లికేషన్స్ ఇచ్చారు. ఆ అప్లికేషన్స్ కూడా ఫాలోఅప్ చేస్తారు. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఇప్పుడు హౌసింగ్ ఒకటి మా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఎవరైతే మ్యారీడ్ అయ్యి, పెళ్ళి అయ్యి సపరేట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా రేపు 30th లోపల ఆవాస్ యాప్ అని యాప్ ఒకటి ఇచ్చారు గవర్నమెంట్. ఆ యాప్లో మీ డీటెయిల్స్ అన్నీ నింపుకొని సబ్మిట్ చేస్తే డెఫినెట్గా మీకు ఇల్లు ఏదైతే గ్రాంట్ 3,50,000 ఎంతో వస్తుంది, మీకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్. ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు నెలాఖరు వరకు టైం ఉంది. కాబట్టి హౌసింగ్ వాళ్ళని పిలిపించి ఏ పద్ధతిలో ఎట్లా చేసుకోవాలి, స్థలం ఉంటే ఎలాగా, స్థలం లేకపోతే ఎలాగా, గ్రామ కంట్రోల్లో ఉంటే ఎట్లాగా, లేదు గవర్నమెంట్ ఆక్యుపేషన్లో ఉన్నాడు కొంత స్థలం, దానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా అడిగి ఒక క్లారిఫికేషన్ ఇప్పించాం. గవర్నమెంట్ జాగాలో ఉంటే MRO గారిని PRO ద్వారా సర్వే చేయించి ఒక LPC పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తే అతనికి హౌసింగ్ ఇస్తామని చెప్పారు డిపార్ట్మెంట్ వారు. సో ఇటువంటివన్నీ కూడా మనం క్లారిఫై చేసుకొని ఈ నాయకుల్ని, కార్యకర్తల్ని అందుబాటులో ఉండి అవన్నీ కొంచెం పరిస్థితి చేసుకోమని చెప్పాం. అధికారులు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ఇది నిరంతర ప్రక్రియ, ఈరోజు ఒకరోజు ఆగిపోదు. సో మేము కోరేది ఏంటంటే మిమ్మల్ని కూడా, మీరు కూడా మాకు సహకారం అందించండి. ఎక్కడైతే సమస్య ఉంటే మాకు చెప్పండి, ఈ సమస్య ఇట్లా ఉంది, మీరు ప్రజలకి తీసి పెట్టాలని. ఇది మేము ఎప్పుడూ కూడా ప్రజల తరఫున ఉండి పోరాడడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం.